తెలంగాణ ప్రభుత్వం రైతు డిస్కమ్ ఎందుకు తెస్తోంది? ఇక్కడ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రభుత్వ వెర్షన్. అదేంటంటే రైతులకు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తయారు చేయడం, దానికోసం కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేయడం. ఇది రేవంత్ సర్కార్ మాట. ఇక రెండోది, తెలంగాణ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికే ఇదంతా చేస్తున్నారు అనే ఆరోపణ విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు వీళ్ళు చెప్తున్న మాట ఇది. ఈ రెండిటిలో ఏది సరైన వాదన? ఈ అంశాన్ని చూద్దాం. తెలంగాణలో రెండు డిస్కమ్లు అంటే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నాయి ఇప్పటి వరకు. అది ఒకటి టీజీఎస్ పీడీసీఎల్, ఇంకోటి టీజీఎన్ పీడీసీఎల్. అంటే ఒకటి సౌత్, ఒకటి నార్త్. ఇవి విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కరెంటును కొంటాయి, సరఫరా చేస్తాయి, కొత్త కనెక్షన్లు, బిల్లులు, పంపిణీలో సమస్యలు వీటన్నిటిని డీల్ చేస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం మూడో డిస్ట్రిబ్యూషన్ కంపెనీని తెస్తామని చెప్తోంది. జూన్ 2 నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మొదలు పెడతామని కూడా చెప్తోంది. ఇదే రైతు డిస్కమ్, అంటే తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఆల్రెడీ రెండు డిస్కమ్లు ఉండగా మూడో దాని అవసరం ఏంటి అనేదే ఇప్పుడు ప్రశ్న. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, మేధావులు వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు డిస్కమ్ పరిధిలోకి ఏమొస్తాయి అంటే తెలంగాణలోని 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు, 5,22,000 ట్రాన్స్ఫార్మర్లు, 2,61,000 కిలోమీటర్ల పైన ఉన్న వ్యవసాయ లో టెన్షన్ లైన్లు, ఇవన్నీ రైతు డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. వీటి నిర్వహణనే ఈ మూడో డిస్కమ్ చూస్తుంది అని ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, రైతు డిస్కమ్ అవసరం ఎంత? డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు సరే, దాని నిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లేంటి? ఒకవేళ దీని వెనక ఏదైనా కేంద్రం ఒత్తిడి ఉందా? అందుకే రైతు డిస్కమ్ను ఏర్పాటు చేస్తున్నారా? అసలు ఇదంతా తెలంగాణ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికేనా? ఉన్న డిస్కమ్లను మెరుగుపరచకుండా, ఉన్న వ్యవస్థలను మెరుగుపరచకుండా కొత్త వ్యవస్థ ఇంకోటి ఎందుకు? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని రెండు డిస్కమ్లు అంటే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి అంటుంది ప్రభుత్వం. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నష్టాలతో సంబంధం లేకుండా, విద్యుత్ పక్కదారి పట్టకుండా రైతులకు నాణ్యమైన కరెంటును అందించేందుకు ఇప్పుడు ఈ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నాం అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ తెలంగాణలో అసలు డిస్కమ్ల నష్టాలకు కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? అంటే ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సకాలంలో ఎప్పుడు వచ్చాయి? ఉచిత వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ ఉంది, ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్, నీటి సరఫరా, ఇట్లా అనేక పథకాల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు చాలా ఆలస్యంగా వస్తాయి. భారీగా బకాయిలు పేరుకుపోతూ ఉన్నాయి. పైగా కరెంటు కొనుగోలు ఒప్పందాల్లో చౌకగా వచ్చే ఆప్షన్లు వదులుకోవడం కూడా జరిగింది. మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడుతున్నారు. ఖరీదైన దీర్ఘకాల ట్రాన్స్మిషన్, సొంత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో నిర్లక్ష్యం, ఇవన్నీ కలిసే కదా విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి కారణం. అలాంటప్పుడు ఈ సమస్యలు ఏమీ మారకుండా, అంటే కరెంటు చౌకగా రాకుండా, ప్రభుత్వం అప్పులు తీర్చకుండా, ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించుకోకుండా, సొంతంగా కరెంటు ఉత్పత్తి పెంచుకోకుండా, ఇవేవి చేయకుండా ఏం మారుతుంది? రెండు డిస్కమ్ల ద్వారా రాని ప్రయోజనం రైతు డిస్కమ్తో ఎట్లా వస్తుంది? ఇదే అర్థం కాని విషయం. ఇప్పటికే ఉన్న ఎస్పీడీసీఎల్ లేదా ఎన్పీడీసీఎల్ ఈ పంపిణీ సంస్థలు వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి. 2025 నాటికి తెలంగాణలోని రెండు డిస్కమ్లు కలిపి దాదాపు 69,741 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. కానీ ఇందులో ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలే 54,000 కోట్లు. అంటే సంక్షోభంలో ఉన్న సంస్థలని గట్టెక్కించకుండా మూడో పంపిణీ సంస్థను ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేంటి? నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేదు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది. మూడో డిస్కమ్ని ఇప్పుడు ఏర్పాటు చేసి రైతులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని కూడా దీని పరిధిలో ఉంచి మిగిలిన రెండింటిని ప్రైవేట్ పరం చేసే కుట్ర ఉంది అనే అనుమానాలు ఇక్కడ పెరుగుతున్నాయి. అదే సమయంలో మూడో డిస్కమ్కు రైతు డిస్కమ్ అని పేరు పెట్టారు. కానీ ఇందులో మిషన్ భగీరథ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఉంది, మున్సిపల్ నీటి సరఫరా వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ మూడో డిస్కమ్లోనే చేరుస్తున్నారు. అంటే ఉచితాలు, ప్రభుత్వ సబ్సిడీ సరఫరాలు ఇవన్నీ మూడో డిస్కమ్కు పోతున్నాయి. అంటే మూడో డిస్కమ్ ఏర్పాటు తర్వాత మిగిలిన రెండు లాభాల్లోకి వెళ్తాయి. అప్పులు, ఉచితాలు, సబ్సిడీలు ఇవన్నీ ఈ థర్డ్ డిస్కమ్ అంటే రైతు డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి వెళ్తాయన్నమాట. ఇక క్రాస్ సబ్సిడీతో వచ్చే ఆదాయం మిగిలిన రెండు డిస్కమ్లకు ఉంటుంది, కానీ రైతు డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఉండదు. అంటే ప్రభుత్వం తన సబ్సిడీ బకాయిలు చెల్లించడంపైనే ఈ మూడో డిస్కమ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. పైగా ఈ రైతు డిస్కమ్కు ఖరీదైన థర్మల్ విద్యుత్తును కేటాయించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అప్పుల కుప్పలాంటి ఈ మూడో వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మరింత ఖరీదైన కరెంటును నెత్తిన పెట్టి చివరికి ఏం చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇలా ఏ రకంగా చూసినా ఇది సబ్సిడీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ తప్ప రైతు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కాదు అంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. అదే సమయంలో ఇలాంటి ముందస్తు అంచనాలు లేకుండా, ఎలాంటి ముందస్తు పరిశీలనలు లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేది
చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఎందుకంటే 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు, 5 లక్షలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు, 2.5 లక్షల కిలోమీటర్లు పైగా లో టెన్షన్ లైన్లు, వీటన్నిటి నిర్వహణకు చాలామంది సిబ్బంది అవసరం అవుతుంది. కానీ అధికారులందరితో కలిపి 2,000 మందిని మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. అంటే ఒక ఉద్యోగి 600 ట్రాన్స్ఫార్మర్లు, 3,000 పంపు సెట్ల నిర్వహణ చూడాలన్నమాట. ఇప్పటికి ఉన్న 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లోనే చాలా ఖాళీలు ఉన్నాయి. వాటికే చాలా సిబ్బంది అవసరం. వాటిని నింపకుండా 3వ సంస్థను ఏర్పాటు చేసి దానికి ఇక్కడ నుండి ఉద్యోగుల్ని పంపడం వల్ల 3 వ్యవస్థల్లో ఉద్యోగుల కొరత పెరుగుతుంది. ఇంకో పక్క తెలంగాణలో సగటున ఏటా 5% ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదా రిపేర్ అవ్వడం జరుగుతుంటాయి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం. ఇప్పుడు కొత్త వ్యవస్థలో 2 మండలాలకు 2 చొప్పున ఉండే విద్యుత్ సిబ్బంది వీటిని రిపేర్ చేయించాలంటే నెలల కొద్దీ సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు పంట పరిస్థితి ఏం కావాలి? పోనీ రైతులే రిపేర్ చేసుకోగలరా? ఒకవేళ అట్లా చేసుకుంటే గతంలో ఈ ప్రయత్నాలు చేసినప్పుడల్లా కరెంట్ షాక్ మరణాలు చాలానే చూశాం. ఇక కొత్త డిస్కమ్ పరిధిలోకి 4,929 కోట్ల ఆస్తులు, 32,000 కోట్ల అప్పుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. 5,22,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి డిటిఆర్కు అంటే ట్రాన్స్ఫార్మర్కు స్మార్ట్ మీటర్ను బిగిస్తారట. ఒక్కో మీటర్కు 25,000 ఖర్చు, అంటే ఇదొక 1,300 కోట్ల ఖర్చు అదనం. ఇక్కడ విషయం చెప్పుకోవాలి, ఇట్లా మీటర్లు బిగించడం ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ ఎంత భారంగా మారుతుందో చెప్పే ప్రయత్నంలో కూడా కనిపిస్తోంది. ఇది చివరికి ఉచిత విద్యుత్ని ఎత్తేసేలా మారదు అని గ్యారంటీ లేదు. మరోపక్క వివిధ ప్రభుత్వ పథకాలకు కరెంట్ సప్లై చేయడానికి ఏటా 16,000 కోట్ల విలువైన విద్యుత్ మాత్రమే సరిపోతుందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా చెప్తున్నారు. కానీ ఈ ఖర్చు 16,000 కోట్లు కాదు, దానికి రెట్టింపు అవుతుందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఉచితాలు, సబ్సిడీల కోసం ఏర్పాటు చేసే ఈ డిస్కమ్కు ఏడాదికి 16,000 కోట్లే ప్రభుత్వం ఇస్తే మిగిలిన ఖర్చు సంగతి ఏంటి? అంటే కొన్నాళ్లకు పూర్తిగా ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది, మేము భరించలేం, ఉచితాలు సబ్సిడీలు కొనసాగించలేం అంటారా? అసలు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ప్రకారం చూస్తే ఉద్యోగుల నెలవారీ జీతాలకు కూడా కష్టమే అంటున్నారు విద్యుత్ రంగ ఎక్స్పర్ట్స్. అసలు పెట్టుబడి వ్యయానికే 3వ డిస్కమ్ అప్పు చేయాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఎవరి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఇదంతా చేస్తోంది? విద్యుత్ రంగ నిపుణులు కానీ, రైతులు, విపక్షాలు వీళ్ళతో విస్తృతంగా చర్చించాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అంత ముఖ్యమైన అంశాన్ని ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది? విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయాలను లేవనెత్తారు విపక్షాలు, రైతు సంఘాలు, నిపుణులు. దీనిపైన చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు. అంటే 2003 నాటి విద్యుత్ సవరణ చట్టానికి లోబడి సబ్సిడీలను రద్దు చేయడం, క్రమంగా ప్రైవేటీకరించడమే ఎజెండాగా ఇదంతా చేస్తున్నారు అనే సందేహాలను వినిపించారు. పైగా ఈఆర్సీ ఇంకా అనుమతి ఇవ్వకుండానే జూన్ 2న రైతు డిస్కమ్ను ప్రారంభిస్తామని సీఎం చెప్తున్నారు. మరి దీని వెనుక కేంద్రం ఒత్తిడి ఉందా అనే ప్రశ్న వస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తూ రైతు డిస్కమ్ను వేరు చేసి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ను ప్రైవేటీకరించే ప్రయత్నమే ఇది అనే ఆందోళన పెరుగుతోంది. అందుకే 3వ డిస్కమ్ ఏర్పాటును విరమించుకోవాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి.